ఆనందమునకు కార్యకారణములు గాని సాధనములు గాని లేవు. ఆనందం అనేది ఇంకా ఏ సాధనముల చేత కొనబడదు. దానిని ఆశ్రయించుట మిగిలిన వానిని శోభిల్లజేయును గాని దేని వలనను అది లభింపదు. నిష్కారణముగా ఆనందము అనుభవించుట ఎరిగిన వాడే ఆనందము పొందుటకు అర్హుడు. ఆనందము దైవ స్వరూపము. మంచి ఫర్నిచర్ ఉంది రూమ్ నిండా, టీవీలు లేదా ఇంకోటో రకరకాలన్నీ ఉన్నాయి, కానీ చిమ్మ చీకటిగా ఉంది గది. ఆ గదిలోకి వెళితే తడుముకొని అదే వస్తువుల్ని పట్టుకొని జారి పడతాం, అడ్డుగా ఉంది. అదే లైట్ వెలిగింది అనుకోండి, ఆ వస్తువులు చక్కగా కనబడుతూ ఉంటాయి, తట్టుకొని పట్టం ఉండదు, వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో వాడుకోవాలో ఉంటుంది. ఆ లైటే ఆనందము అన్నారు. మనం ఆనందంగా ఉంటే అవన్నీ మనకి ఉపయోగపడతాయి. వాటి వల్ల ఆనందం వస్తుంది అనుకుంటే రాదు అని చెప్పారు. ఎందుకని? ఆనందం అనేటువంటిది వస్తువుల్లో లేదు, ఆనందము అనేది దైవ స్వరూపము అన్నారు. దీన్నే ఆనందంగా ఉండడం ఎట్లా అని అడిగారట గౌతమ బుద్ధుడిని. ఆనందంగా ఉండటమే అన్నారు.